మీ ఇష్టాన్ని మీ భాగస్వామిపై రుద్దకండి. వారు కోరుకున్నట్లు జీవించనివ్వండి. చాలామంది పురుషులు తమ భార్యలపై తమ హక్కులను నిలబెట్టుకునే అలవాటును కలిగి ఉంటారు. తమ భార్యలు తమ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పట్టుబడుతారు. కానీ మహిళలు అలాంటి లిమిట్స్ పెడితే ఒప్పుకోరు. అందుకే మీ భార్యను సంతోషపెట్టడానికి మీరు ఆమె కోరికలను కూడా గౌరవించాలి. వారి స్వేచ్ఛను హరించవద్దు. అన్ని సంబంధాలలో నమ్మకం చాలా ముఖ్యం. వైవాహిక జీవితంలో ప్రేమను కొనసాగించాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు విశ్వసించాలి. వైవాహిక జీవితంలో నమ్మకం చాలా ముఖ్యం. ఎందుకంటే విశ్వాసంలో చిన్న పొరపాటు కూడా సంబంధంలో చీలికకు దారి తీస్తుంది. అందుకే భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు విశ్వసించాలి. మహిళలు తాము సురక్షితంగా భావించే పురుషులతో కలిసి ఉండాలని కోరుకుంటారు. భార్యను కాపాడుకోలేని భర్త తన భాగస్వామితో శాశ్వత సంబంధాన్ని కొనసాగించలేరు. చాణక్యుడి ప్రకారం తప్పు చిన్నదైనా పెద్దదైనా భార్యాభర్తలు పరస్పరం సహకరించుకోవాలి. చాలామంది పురుషులు భార్య ఉద్యోగం చేస్తే భార్యకు సంబంధించిన పనులన్నీ వారే చేస్తారు. ఈ విషయంలో మొదట భార్య మౌనంగా ఉన్నా ఆ తర్వాత విసిగిపోతుంది. ఇంటిని పిల్లల్ని మహిళలే చూసుకోవాల్సి వస్తుంది. స్త్రీలు ఒంటరిగా ప్రతిదీ నిర్వహించలేరని చాణక్య నీతి చెబుతుంది. సమయం గడిచే కొద్దీ అదే సమస్యపై పోరాటం ప్రారంభమవుతుంది. అందుకే ప్రతి పనిలో భార్యాభర్తల భాగస్వామ్యం ఉండాలి. కొన్నిసార్లు కుటుంబంలో కలహాలు సర్వసాధారణం. చిన్న చిన్న విషయాలకు మాట్లాడకపోవడం సరికాదు. భార్యాభర్తలు మాట్లాడటం మానేస్తే ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు అది తీవ్రమైన రూపంలోకి మారవచ్చు. మీరు మీ భాగస్వామితో మాట్లాడటానికి ఇష్టపడకపోతే అసలు సమస్య మరింత తీవ్రమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు మాట్లాడటం మానేయకూడదని చాణక్యుడు చెప్పాడు.